వీక్షకులకు స్వాగతం. నమస్కారం. ఇటీవల కొంతమంది పెయిడ్ మేధావులు, జర్నలిస్టులు తమకు అనుకూలంగా జరగలేదనో లేదంటే తమకు లబ్ధి చేకూరలేదనో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కొంతమంది ఉదాహరణకు తీసుకుంటే జడ శ్రవణ్ కుమార్, అడ్వకేట్ రజని, అలాగే ఇంకొంతమంది కేఎస్ఎస్ ప్రసాద్, ప్రొఫెసర్ నాగేశ్వర్, ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళకు తోచిన విధంగా మాట్లాడుతుంది తప్ప సబ్జెక్ట్ లేకుండా ప్రధాన్ని విమర్శిస్తూ ప్రజల్లో తమ ఇమేజ్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారు, ఏ లబ్ధి ఆశించి మాట్లాడుతున్నారు, ప్రతి పనిని ఎందుకు విమర్శిస్తున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో ఉన్నారు గడ్డిపట్టి ప్రసాద్ గారు. వారిని అడిగి మరి విశేషాలు తెలుసుకుందాం. నమస్తే ప్రసాద్. నమస్తే అండి. ఇటీవల కొద్ది కాలంగా జడ శ్రవణ్ కుమార్, అడ్వకేట్ రజని, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు, అలాగే కేఎస్ఎస్ ప్రసాద్ ఒక అనలిస్ట్ ఒక ఆయన ఉంటాడు. వీళ్ళందరూ ప్రభుత్వం ఏ పని చేసినా విమర్శించడం, ఆ పథకాన్నో లేదా అభివృద్ధి కార్యక్రమం నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది మేధావులు పోలవరం గురించి మాట్లాడుతున్నారు. అంటే వీళ్ళు శాస్త్రీయంగా పరిశోధన చేసి మాట్లాడుతున్నారా, లేదంటే తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో బాగా మాట్లాడుతున్నారంటారా? యాక్చువల్గా ఇది ఏంటంటే, ఇప్పుడు జడా శ్రవణ్ కుమార్ని తీసుకుందామండి. ఆయన జడ్జి పదవి నుంచి వాలంటరీగా తప్పుకుని అడ్వకేట్ గా ఇప్పుడు విజయవాడలో ఉంటున్నాడు. ఆయన గత 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ప్రభుత్వంలో విపరీతంగా దాన్ని క్రిటిసైజ్ చేశారు. వాళ్ళు చేసే అరాచకాలు అప్పుడు చాలా మంది మెచ్చుకున్నారు. చాలా బాగా మాట్లాడుతున్నాడు, అరాచకాన్ని ఎండగడుతున్నాడు, జగన్ చేసే దుర్మార్గాలన్నీ ఎండగడుతున్నాడని ఆయన చాలా మెచ్చుకున్నారు. సడన్గా 2024 ఎలక్షన్స్లో తనకి రాజకీయంగా ఎదగాలనే కోరికతో తనకు ఒక 5 సీట్లు, తనకి కూటమిలో 5 సీట్లు ఇమ్మని అడిగి, ఒక్కొక్క నియోజకవర్గానికి 5 కోట్లు ఇమ్మని అడిగినట్లుగా ఒక ఇంటర్వ్యూలో నేను విన్నా. ఒక ఆయన అడుగుతుంటే, నేను ప్రతి నియోజకవర్గానికి 5 కోట్లు ఇవ్వండి, నాకు ఒక 5 సీట్లు ఇవ్వండి అని అడిగాను, ఇవ్వలేదు, నేను అందుకని బయటకు వచ్చాను అన్నట్టుగా ఒక ఇంటర్వ్యూలో నేను విన్నా. ఇది డైరెక్ట్గా ఇంటర్వ్యూ యూట్యూబ్లోనే. మరి అలాంటి వ్యక్తి కేవలం ఆయన పదవి కోసమో, ఆయన సంపాదన కోసమో, అంటే ఆయన రాజకీయ పార్టీ పెట్టుకుని సీట్లు అమ్ముకోవడానికో లేదంటే బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకోవడం, కేవలం ధనార్జన, ప్రజల మీద ప్రజలకు సేవ చేద్దామనో లేకపోతే రాజకీయంగా వాళ్ళ ఎస్సీ వర్గాన్ని పైకి తీసుకొద్దాం, అభివృద్ధిలోకి తీసుకొద్దాం అనే ఆలోచన ఏమీ లేదు. ఆయన సొంతంగా ఎదగటం కోసం డబ్బులు అడిగామని డైరెక్ట్గానే చెబుతున్నాడు అనమాట. ఆయనకి క్రెడిబిలిటీ లేదు, ప్రతిదీ విమర్శిస్తారనమాట. లడ్డు విషయం కానీ, కౌన్సిల్ విషయం కానీ, పోలవరం విషయం కానీ, అమరావతి విషయం కానీ, ఆయన గత 5 సంవత్సరాల్లో ఏదైతే మాట్లాడాడో దానికి విరుద్ధంగా మాట్లాడుతుంటాడు అన్ని. నిన్నే ఒక దళిత మహిళ అండి నెల్లూరు నుంచి ఆ మాట్లాడారు. కేసు ఒకటి వాదిస్తానని చెప్పి 1,50,000 ఫీజు తీసుకుని కేసు వాదించకుండా ఆమె 30 తిప్పలు పెడుతున్నాడంట. పైగా ఎదుటి పార్టీతో కొల్యూడ్ అయిపోయి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని ఈమె ఇబ్బంది పెడుతున్నాడు. వీళ్ళ దళిత ఉద్ధారకులు. ఆయన గురించి చాలా క్రిటిసిజం వస్తుందండి. నేను కూడా ప్రత్యక్షంగా తెలియదు కానీ యూట్యూబ్ ఛానల్స్ లో చూస్తున్నాను. ఆయన తమ్ముడో లేకపోతే అదే పార్టీలో చెందిన ఇంకో లాయర్ కూడా ఈయన మీద క్రిటిసైజ్ చేస్తా వీడియో చూసే నేను. అలాగే మీరు చెప్పినట్టుగా దళిత మహిళలు కూడా చాలా డబ్బులు ఇచ్చి పోగొట్టుకుంటానడం. నిజాయితీ లేని మనిషి ఒక పార్టీ పెట్టుకుని పార్టీని నడపాలంటే ఎంతో నిజాయితీ, నిబద్ధత, ఒక క్రమశిక్షణాయుతంగా ఉండాలి. దేశ సేవ కోసం నీ పార్టీ పెట్టాలి. కేవలం తన స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ పెట్టి ధనార్జన కోసం పెట్టకూడదు అనమాట. అందుకని పబ్లిక్కి ప్రతి ఒక్కళ్ళకి ఆయన గురించి తెలిసిపోయింది. ఆయనకి క్రెడిబిలిటీ లేదు. ఒకవేళ ఆయన ఏది నిజం మాట్లాడినా ప్రజలు నమ్మే స్థితిలో లేరనమాట. ఎందుకంటే ఆయన వరుసగా చేసుకున్న అన్ని తప్పుగా మాట్లాడుతున్నాడు, అబద్ధాలు మాట్లాడుతున్నాడు. ఏది ఒక రోజు అయితే కరెక్ట్ అన్నాడో ఇవాళ అది కరెక్ట్ కాదంటున్నాడు. కాబట్టి ఆయన గురించి మనం మాట్లాడుకోవడానికి పెద్ద విషయం లేదు. అదే కేఎస్ ప్రసాద్ అనే ఆయన గురించి కూడా నేను చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నా. మరి ఆయన ఏదో మేధావిలాగా మాట్లాడుతూ ఉంటాడు. ఏంటో ఆయన మాట్లాడే సగం అర్థం అవుద్ది, సగం అర్థం కాదు. ప్రతి విషయం అబద్ధం మాట్లాడతాడు. అంటే ఆయన పేమెంట్ తీసుకునే మాట్లాడుతున్నాడని స్పష్టంగా చెప్తున్నారుగా. అది అందరూ అంటున్నారు, వీళ్ళందరూ పేటీఎం బ్యాచ్ అని అంటున్నారు. అందుకని దాంట్లో క్రెడిబిలిటీ లేదు. కాకపోతే ఏంటంటే వైఎస్ఆర్సీపీకి చెందిన ఛానల్స్, వైఎస్ఆర్సీపీకి చెందిన పేపర్లు కానీ, మీడియా కానీ, సాక్షి కానీ, వాటిలో వాళ్ళని పిలిచి వాళ్ళ సపోర్టర్స్ ఉంటారు కదా, వాళ్ళ సపోర్టర్స్కి తృప్తి చెందేటట్టుగా వాళ్ళతో మాట్లాడిస్తారు. ఎందుకంటే ఆ సపోర్ట్ కూడా పోద్దేమో, కనీసం మనకున్న సపోర్ట్ని నిలబెట్టుకుందాం, వాళ్ళు చెబితే కొంచెం క్రెడిబిలిటీ ఉంటుందేమోనని. కానీ గ్రాడ్యువల్గా వాళ్ళు అన్ని అబద్ధాలు ఆటను తెలిసిపోవటం వల్ల వాళ్ళకి క్రమేణా వాళ్ళ క్యారెక్టర్ దెబ్బతింటుంది. దానికి క్యారెక్టర్ దెబ్బతిని పబ్లిక్లో వాళ్ళకి నమ్మకం పోగొట్టుకుంటున్నారు. అంటే చెప్పే దాంట్లో కొంచెం నిజం ఉంటే ప్రజలు కూడా నమ్మే పరిస్థితి ఉంటుంది. మీరు 100% అబద్ధాలు చెప్తా ఉంటే ఎన్ని రోజులు నమ్ముతారు, ఎన్ని రోజులు వింటారు. అవును. ఆ నెయ్యి విషయం కూడా అంతే. చెట్టు క్లియర్గా చెప్పింది. ఏమని చెప్పింది? తిరుపతి లడ్డు నెయ్యితో తయారు చేయలేదు, అది ఆవు లేదు, పాలు లేదు, నెయ్యి లేదు, వేరే పామాయిల్తో కలిపిన కెమికల్స్తో చేశారు లడ్డు అని క్లియర్గా చెబుతుంటే వీళ్ళు యానిమల్ ఫ్యాట్ అనే సబ్జెక్ట్కి తీసుకెళ్తారు.
యానిమల్ ఫ్యాట్ అనే సబ్జెక్టు దట్ ఈస్ ఎ డిఫరెంట్ ఇష్యూ. అది ఈ కెమికల్స్ మోనోగ్లిసరైడ్స్ కానీ లాక్టిక్ యాసిడ్ కానీ ఎసిటిక్ యాసిడ్ కానీ ప్లాంట్ బేస్డ్ అవ్వచ్చు, యానిమల్ బేస్డ్ అవ్వచ్చు. ఎన్డీడీపీ రిపోర్ట్లో పర్సంటేజ్ ఆఫ్ యానిమల్ ఫ్యాట్, ఫిష్ ఆయిల్ ఇవన్నీ ఉన్నాయని ఎన్డీడీపీ రిపోర్ట్ ప్రకారం చెప్పారు. అది చెప్పకుండా చంద్రబాబు నాయుడు గారు యానిమల్ ఫ్యాట్ ఉందన్నారు, పవన్ కళ్యాణ్ గారు అన్నారు, వాళ్ళు క్షమాపణ చెప్పాలి, ఇది మాట్లాడుతుంటారు అనమాట వాళ్ళు. అంటే ఒక 10-15 మంది చేత అబద్ధాలు చెప్పేస్తే ప్రజలు నమ్ముతారని భ్రమలో ఉన్నారంటారు వాళ్ళు. అవును, కేవలం ఎందుకంటే వాళ్ళు మంచి చేసి సమాజానికి మంచి చేసి నిజంగా అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలను కనుక లేవనెత్తి ప్రజా సమస్యలు ఇవి ఉన్నాయి అని నిలదీయచ్చు చంద్రబాబు నాయుడు గారిని. రోడ్లు వేస్తానన్నారు, మీరు రోడ్లన్నీ సరిగ్గా లేవండి, ఇంకా గుంటలు ఉన్నాయండి, మీరు రోడ్లు వేయండి, మీరు సరిగ్గా సంక్షేమ పథకాలు సరిగ్గా ఇవ్వట్లేదండి, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు, అలాంటి మీరు చక్కగా సబ్స్టాన్షియల్గా చక్కగా క్రిస్టల్ క్లియర్గా కన్స్ట్రక్టివ్గా అసెంబ్లీకి వచ్చి నిలదీస్తే అప్పుడు మంచి ప్రతిపక్ష పార్టీగా మీరు వస్తారు. మీరు ఏదో అధికార పార్టీ మీకు శత్రువుల్లాగా మీరు చూస్తున్నారు. అంటే వాళ్ళు అసెంబ్లీకి వచ్చి మాట్లాడదామంటే అసెంబ్లీలో వీళ్ళు చేసిన దోపిడీని బయట పెడతారని భయంతో పారిపోతున్నారు రాకుండా. అవును, అసెంబ్లీ ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మీడియా ద్వారా ఇట్లా పేటీఎంస్ ఉన్నారు, మీరు చెప్పినట్టుగా వీళ్ళ 4-5. ఇప్పుడు ఇంకో ఆవిడ ఉంది గుంటూరులో అడ్వకేట్, ఆవిడ పేరేంటి, రజనీ అని ఆవిడ. చాలా, నేను కూడా ఒక డిబేట్లో పార్టిసిపేట్ చేసే ఆవిడతో. యాక్చువల్గా చాలా చక్కగా మాట్లాడుతుంది ఆమె. ఎందుకన్నా సడన్గా ఇవాళ కుక్క అంది దాన్ని ఇవాళ పంది అంటుంది ఆమె. మొన్నటిదాకా కుక్క అంది, ఇవాళ ఇది కుక్క కాదు ఈ పంది అని చెబుతుంది. ఆవిడేదో వ్యక్తిగత ప్రయోజనంలో ఆశించినట్టు ఉంది, అవి నెరవేరలేదు. బయటకు వచ్చి ఇప్పుడు పార్టీ అనేది సిద్ధాంత ప్రకారం పనిచేస్తుందండి, వ్యక్తుల స్వార్థం కోసం ఏ పార్టీ పనిచేయదు కదా. ఆమె ఏదో అనుకుంటే అది నెరవేరలా, బయటకు వచ్చి మాట్లాడుతుంది. ఆవిడ అసలు పోస్టర్ నుంచి బీన్ చేసిందండి. ఫ్లెక్సీ ఉంది కదా, గుంటూరులో ఫ్లెక్సీ కట్టారు, ఏది మహాపాపం అని, లడ్డు కల్తీ జరిగింది, నెయ్యి వాడలేదు, వాళ్ళు వక్రీకరించి మాట్లాడుతున్నారు కదా. అప్పుడు యజ్ఞాలు చేశారు కరుణాకర్ రెడ్డి, అందుకని అది కాదు, ప్రజల్లోకి ఇది లడ్డు నెయ్యితో తయారు చేయలేదు, మహాపాపం అని పెద్ద ఫ్లెక్సీ వేశారు. ఆవిడ చాలా నీతిమంతురాల్లాగా ఫస్ట్ టైం బయటపడింది. ఆ టైంలోనే కరెక్ట్గా ఫ్లెక్సీ ఇష్యూతోనే ఆయన టర్న్ అయింది. అంటే ఫ్లెక్సీ వేయకూడదు, సుప్రీంకోర్టు వాళ్ళు లీగల్ ఇష్యూ అని మొదలుపెట్టింది అనమాట. ఏం లీగల్ ఇష్యూ? అది వేయకూడదంట. వాళ్ళైతేనేమో యజ్ఞాలు చేయొచ్చు, ఇది యానిమల్ ఫ్యాట్ ఉంది, క్షమాపణ చెప్పి వీళ్ళని వాళ్లే ముందు మొదలు పెట్టారు అసలు దాని గురించి. దాని ఇప్పుడు మాట్లాడటం ఒకటా లేకపోతే ఫ్లెక్సీ వేయటం ఒకటా, రెండు చేయకూడదు కదా. ఆ రోజు మీరు చెప్పిన ఈ అమ్మాయి రజనీ అనే అమ్మాయి, ఆమెని చాలా కీన్గా అబ్జర్వ్ చేశా. లాస్ట్ 1 month నుంచి వందలాది వీడియోలు వస్తున్నాయి. ఆమె ఎందుకనో అన్ని వీడియోల్లోనూ ఆమెని పిలుస్తున్నారు, ఆమె డైరెక్ట్గా కూటమిని క్రిటిసైజ్ చేయటం. అంటే ఆ జగన్ రెడ్డికి సంబంధించి 1000 ఛానల్స్ దాకా ఉన్నట్టున్నాయి, అన్నిట్లో ట్రోల్ చేస్తారు, అమ్మాయిని వేసుకుంటున్నారు. అసలు అడ్డగోలుగా అనమాట. ఏది లడ్డు ఇష్యూలోనే ఆమె ఫెయిల్ అయిపోయింది. ఇదివరకు ఏదైతే ఇటువరకు పాత వీడియోలు ఉంటాయి చూసారా, ఆమె లాస్ట్ 1 month బిఫోర్ ఆ వీడియోలన్నీ కూడా ప్లే చేసి, ఇది మొన్న ఇది అన్నావు కదమ్మా నువ్వు, ఇవాళ ఇది మాట్లాడుతున్నావు ఏంటంటే, ఆమె యొక్క క్యారెక్టర్ దెబ్బతింటది కదా, ఆమె మీద ట్రస్ట్ పోద్ది కదా. ఒక్కసారి నమ్మకం మన వ్యూయర్స్కి పోతే మళ్ళీ ఆమె చెప్పేదాంటో ఎవరు నమ్మకంగా వినరు కదా. ఎందుకంటే ఏదైనా ఒక సబ్జెక్ట్ ఉన్నప్పుడు చక్కగా అనాలిసిస్ చేసి ఒక పర్ఫెక్ట్గా నిజాలు మాట్లాడితే వాళ్ళ మీద క్రెడిబిలిటీ ఉంటుంది. అంటే ఇట్లా క్రెడిబిలిటీ పోగొట్టుకున్న తర్వాత ఉపయోగం ఏముంది? టెంపరీ బెనిఫిట్స్ కోసం క్రెడిబిలిటీ పోగొట్టుకోవడం కరెక్ట్ కాదు. ఆవిడ కానీ, మీరు చెప్పిన కేఎస్ ప్రసాద్ కానీ, ఇతను జడా శ్రావణ్ కానీ, తర్వాత ప్రొఫెసర్ నాగేశ్వర్ కానీ. ప్రొఫెసర్ నాగేశ్వర్ చాలా మేధావి అని విధంగా మాట్లాడతాడు. మాట్లాడి చివరిలో 4-5 సెంటెన్స్లు ఏం చేస్తాడు, వేరుగా మాట్లాడతాడు అనమాట. అంటే నేను చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నాను, న్యూట్రల్ గా మాట్లాడుతున్నాను అనేటట్టుగా పబ్లిక్ భ్రమలు కల్పిస్తాడు. చివరికి రిజల్ట్ ఏంటంటే నెగిటివ్గా మాట్లాడతాడు అనమాట. వీళ్ళందరూ ఏంటంటే కూటమి ప్రభుత్వం మీద వాళ్ళకి సరైన పాజిటివ్ థింకింగ్ లేదు, ఎప్పుడు కూటమి పోద్దా అని చూస్తున్నారు అనమాట. వాళ్ళు కూడా అంతే. ఎందుకంటే కూటమి ప్రభుత్వం చక్కగా పరిపాలిస్తుంది, చెప్పినట్టుగా సంక్షేమం ఇస్తున్నారు, సూపర్ 6 సూపర్ హిట్ అయింది, అభివృద్ధి పదంలో వెళ్తున్నారు, ఉద్యోగ కల్పన జరుగుతుంది, లా అండ్ ఆర్డర్ బాగుంది, మంచి ప్రభుత్వంగా నడుస్తుంది. అంటే దానివల్ల వాళ్ళకి ఆర్థిక ప్రయోజనాలు చేకూరట్లేదుగా, వాళ్ళకి వ్యక్తిగత లాభాలు జరగట్లేదుగా. వ్యక్తిగత లాభం కోసం మీరు పార్టీల మీద మట్టిపోయకూడదు కదా. వాళ్ళ ధ్యేయం అది, వాళ్ళ ఉద్దేశం అది. కాబట్టి ప్రజలకు కూడా తెలిసిపోయిందండి. ఇప్పుడు నేను డైరెక్ట్గా చదువుతున్న పేపర్, సాక్షి పేపర్ని సామాన్యంగా చదవరు, దానికి క్రెడిబిలిటీ లేదు. సాక్షి మీడియా కూడా ఎక్కువ మంది కూటమి వాళ్ళే చూస్తారు సాక్షి ఛానల్. ఎందుకంటే వాళ్ళు ఏం చెబుతున్నారో చూద్దాం, అసలు మన మీద ఏ విధంగా బురద పోస్తున్నారో చూస్తారు, ఏం అబద్ధాలు చెప్తున్నారో విని దాన్ని ఖండించాలి కదా. పబ్లిక్ లో రాంగ్ మెసేజ్ వెళ్ళిపోతుంది. రాంగ్ మెసేజ్ వెళ్ళకుండా ఇదిగో ఇది అని క్రిస్టల్ క్లియర్ గా చెప్పగలగాలి వీళ్ళు కూడా. కూటమి ప్రభుత్వానికి లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, నా ఉద్దేశంలో ఎమ్మెల్యేలు
మేధావులు కానీ మినిస్టర్స్ కానీ అందరూ స్పందించట్లేదు సరిగ్గా. లడ్డు ఇష్యూ కూడా అందరూ ప్రెస్ మీట్లు పెట్టి దీని గురించి సిట్ రిపోర్ట్ ఇలా ఇచ్చింది, మీ ఎవరు తప్పుదారి తెలుసుకోబాకండి, క్లియర్గా ఉందనేది అవగాహన కలిగించాలి. ఆ ఫ్లెక్సీ వేయటం తప్పేం కాదు, ఫ్లెక్సీ వేస్తే ప్రజల్లో చూస్తారు, ఓహో ఇది నిజమా. ఆడు సుప్రీంకోర్టు వేసిన సిట్ ఇచ్చిన దాన్ని క్లియర్గా పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి. వీళ్ళు చేస్తున్న ఇప్పుడు ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి, వాటి గురించి పబ్లిక్ ఎంతమంది తెలుసు, వాటన్నిటికీ చెప్పాలి. అలాగే అమరావతి ఎంతవరకు అభివృద్ధి చెందుతుంది, అమరావతిలో ఏమేమి పని జరుగుతుంది, పోలవరం ఎంతవరకు వెళ్ళింది చెప్పాలి. కొంతమంది మేధావులు అనుకునే వాళ్ళు ఏం చేస్తున్నారు, పోలవరంలో సరిగ్గా నాణ్యత లేదు, చాలా తప్పులు జరుగుతున్నాయని ప్రెస్ మీట్లు పెట్టి చెబుతున్నారు అనమాట. అది కూడా మిస్లీడ్ అవుతుంది అనమాట. అంటే ఏ ఆధారంతో చెప్తారండి? అదే వాళ్ళని ఎవరు రానిచ్చారు అక్కడికి, అక్కడ ఏం వర్క్ జరుగుతుందో నాణ్యత ఎలా చూశారు వీళ్ళు. ఇప్పుడు నాణ్యత చూడాలంటే బోల్డ్ టెస్టులు చేయాలి, ఆ టెస్ట్ తగ్గ ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర ఉండాలిగా. అసలు వాళ్ళని విజిట్ చేయనివ్వరు కదా ఆ ప్లేసు, వాళ్ళకి తెలియాలి కదా ఎక్కడ తప్పు జరుగుతుంది అనేది. రకరకాలుగా టెక్నికల్ ఇష్యూస్ తీసుకొచ్చారు. డయాఫ్రామ్ హాల్ హైట్ తక్కువగా ఉంది, హైట్ తక్కువ ఉందంటే ఈ ఢిల్లీ కొలిసి చూసారా ఏంటి అర్థం కావట్లేదు. అంటే ఆ ఒక్క రాష్ట్రంలో గాలి వార్తలు రాస్తారు, ఆ గాలి వార్తలు పట్టుకుని వీళ్ళు కూడా గాలిలో తేలుతుంటారు. ఆ రివర్ బండ్ మునిగిపోయింది కదా, దాని మీద మాట్లాడుతున్నారు. అయినా ఈ సంవత్సరం అన్ని సరి చేస్తారు, అన్ని అయిపోతాయి. కావాలని మేము మేధావులని చూపించుకోవడం కోసం చెప్తున్నట్టు ఉంది. పోలవరం చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. మొన్న ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత డయాఫ్రామ్ వాళ్ళు రెండోసారి కూడా అంత తప్పు చేయరు. సేమ్ కాంట్రాక్టర్ అతను మెగా కృష్ణారెడ్డి ఒకసారి చెడగొట్టుకున్నారు కదా, రెండోసారి ఎందుకు చేస్తారు? పబ్లిక్ యొక్క నమ్మకాన్ని పోగొట్టుకోవడం కోసం ఈ ప్రెస్ మీట్లు. అందరికీ ఒకవేళ పోలవరం మీద అందరి దృష్టి ఉంది, ఏంటి వీళ్ళు ఇట్లా మాట్లాడుతున్నారు, ఏంటి ఏదో తప్పు జరుగుతుందంట, వర్క్ ఆపమన్నారంట అనేది ఆలోచనకి వెళ్తుందనమాట. ఒకవేళ నిజంగా ఆంధ్రప్రదేశ్ బాగుపడి సమాజం బాగుకోరే వాళ్ళు అయితే డైరెక్ట్గా కన్సర్న్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి కూర్చుని, సార్ ఇలా జరుగుతుందంట, మాకు రిపోర్ట్స్ వచ్చినాయి, దీన్ని రెక్టిఫై చేయండి, నిజమా కాదా అని తెలుసుకోండి ఫస్ట్. ఒకవేళ ఆ మినిస్టర్ కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతే డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళండి. ఇది చాలా మేజర్ ఇష్యూ. పోలవరం అనేది ఇక ఆంధ్రప్రదేశ్కి చాలా ముఖ్యమైన ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టులో చిన్న తప్పు జరిగినా తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు దగ్గర కూర్చోండి. అంత పెద్ద ప్రాజెక్ట్ కట్టేటప్పుడు ఏ రాష్ట్ర నాయకుడు అయినా తన మీద మచ్చపడే ప్రయత్నం ఎందుకు చేస్తాడండి? చేయరు. మరి వీళ్ళు ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టి దాంట్లో తప్పులు జరుగుతున్నాయని 1, 2, 3, 4 పాయింట్స్ తీసుకొచ్చారు, అవన్నీ చంద్రబాబు నాయుడు దగ్గరికి తీసుకెళ్ళి చూపించవచ్చు కదా, ఆయన క్లారిఫికేషన్ ఇస్తారు కదా. ప్రజల్ని తప్పుదావ పట్టిస్తున్నట్టు అవుతుంది అనమాట. ప్రజల్లో ఒక విధమైన అనుమానం క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు నేను కూడా అదంతా సబ్జెక్టు వాళ్ళు పెట్టిన వీడియోస్ ఇవన్నీ చూస్తే ఏంటి ఎలా జరుగుతుంది, ఇది ఎందుకు జరుగుతుంది, ఎట్లా తెలుస్తుంది, ఇది ఈ మిస్టేక్స్ అన్ని వీళ్ళకి ఎవరు చెప్తున్నారు అంటే వీళ్ళు ఇంత స్టడీ చేసినప్పుడు సరే ప్రెస్ మీట్ పెట్టే ముందు ఆ సంబంధిత అధికారుల దగ్గరికి వెళ్ళి నుంచి ప్రశ్నిస్తే వాళ్ళే సమాధానం చెప్తారు. అవును, అక్కడ మీకు క్లారిఫికేషన్ రాకపోతే అప్పుడు వచ్చి మీరు ఏదైనా మాట్లాడవచ్చు. అవును, అక్కడ ఇంజనీర్స్కి అడగచ్చు, లేకపోతే కన్సర్న్ ఇరిగేషన్ మినిస్టర్ని అడగచ్చు. ఇరిగేషన్ మినిస్టర్ కూడా సాల్వ్ చేయలేకపోతే 99% ఇరిగేషన్ మినిస్టర్ సాల్వ్ చేస్తాడు. ఒకవేళ అది కూడా కాదు, మాకు చంద్రబాబు నాయుడు గారే చెప్పాలని చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి కూడా వెళ్ళి కూర్చోవచ్చు కదా. అప్పుడు ప్రజలకు తెలియజేయండి. అప్పుడు చెప్పండి. మీరు సైట్లో ఇంజనీర్లతో మాట్లాడకుండా వాళ్ళ క్లారిఫికేషన్ తీసుకోకుండా మనం ఏదో అతి తెలివితేటలు మాట్లాడితే నడిచిపోదు కదా. అది డౌట్స్ అన్ని క్లియర్ గవర్నమెంట్ దగ్గర తీసుకుని పబ్లిక్ దగ్గరికి వెళ్ళాలి. మేము గవర్నమెంట్ కలిసాము, మేము చెప్పింది కన్విన్సింగ్గా చెప్పాము, కానీ వాళ్ళు కన్విన్స్ అవ్వలేదు, వాళ్ళు తప్పు చెబుతున్నారు అని అప్పుడు చెప్పండి. అంతేగాని మీరు డైరెక్ట్గా మీటింగ్స్ పెట్టేసి మేము చాలా మేధావులు, దీంట్లో తప్పులు జరుగుతున్నాయి అని చెబితే పబ్లిక్ మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంది కదా. టెక్నికల్గా ప్రూవ్ చేయాలి. ఇప్పుడు తప్పు చేస్తున్నారు, లేదా దొంగతనం జరిగిందో లేదా చేయబోతున్నారు అని చెప్పడం కంటే మీరు టెక్నికల్గా మాట్లాడి రుజువు చేయగలిగితే విశ్వసనీయత పెరుగుద్ది. అవును, అవన్నీ అసలు ముఖ్యంగా ముందు ఇంజనీర్స్ని, ఇరిగేషన్ మినిస్టర్ని, చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళతో మాట్లాడాలి. మీరు మేధావులు అనుకున్నాళ్ళు మాట్లాడి వాళ్ళ దగ్గర నుంచి కూడా నీకు కన్విన్సింగ్గా సమాధానం రాలేదు, మీకు ఎలా తెలిసింది, ఇది మీ తప్పులు ఎలా తెలిసింది, అప్పుడు పబ్లిక్కి చెప్పండి. పబ్లిక్ చెప్పినందుకు ఉపయోగం ఏంటి? వాళ్ళు ఏమైనా చేయగలరా? పబ్లిక్ దుడ్ల కోసమే పనిచేసే అతి మేధావులకి, పేటీఎం గాళ్ళకి చక్కగా బుద్ధి చెప్పిన ప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.